అయ్యే నమ్ముతున్నారు చాలామంది కదా. ఈ మాట మీకు చెప్పడానికి కారణం ఏంటంటే, మన సంఘంలో బాప్తిసాలు తీసుకుంటున్నారు చాలామంది. దయచేసి గమనించండి ఒకసారి. బాప్తిసాలు తీసుకుంటున్నారు, మా చేత వివాహాలు చేయించుకుంటున్నారు. వివాహాలు చేస్తున్నాం, మంచిదే. దేవుని సంఘానికి రావటానికి ఎక్కడ మా చేత వివాహాలు జరిపించుకుని మరలా ఎక్కడికి వెళ్తున్నారు? వేరే వేరే సంఘాలకి కదా. ఇలాంటి బోధకుల గురించి చెప్తూ ఉన్నాను. ఎక్కడైతే ఇలాంటివి చెప్తున్నారో వేరే చోటకి వెళ్తున్నారు. మరి రక్షించబడేది మా దగ్గర, వివాహం చేసేది మేము, కానీ వెళ్ళేది ఎక్కడికి కదా. అనేక మంది ఉన్నారు. 5 జంటలు మనం చూసినట్లయితే వివాహాలు చేస్తాం, చాలామంది అలాగే వెళ్తున్నారు. మేము అడగము, కానీ వారి గురించి మీకు చెప్తూ ఉన్నాను. అందుకే అంటున్నాడు, కడవరి దినముల్లో మోసపరచు ఆత్మలను ఎవరైతే నమ్ముతూ ఉన్నారో చాలా చాలా భయంకరమైన విషయాలు వారు లోనవుతూ ఉంటారు. రేపొద్దున ఏదైనా చనిపోవాలి, ఏదైనా కార్యక్రమం చేయాలి, ఆ ఇంట్లో ఎవరు కావాలి? స్థానిక సంఘం కావాలి, స్థానిక దైవజనుడు కావాలి కదా. మరి మా చేత చేయించుకుని మా చర్చలో బాప్తిసం తీసుకుని వివాహాలు మేము జరిపించి వేరే సంఘానికి వెళ్తే ఎవరికి లెక్క చెప్పాలి? దేవునికి. ఈ సంఘంలో బాప్తిసం తీసుకున్నప్పుడు బేతేలు సభ్యులు అవుతారు, కానీ వేరే సభ్యులు అవుతారా కదా. ఎక్కడికి వెళ్ళినా ఏ సభ్యులు అంటారండి? బేతేలు సభ్యులని దేవుని దగ్గర చేర్చబడుతుంది. ఎందుకంటే గర్భఫలం లేని కోసం అనేక మంది కోసం ప్రార్థన